పేదల ఇళ్లు కూల్చే ముందు రేవంత్ సర్కార్ ఒకసారి పునరాలోచించాలన్నారు బీజేపీ నేత చీకొట్టి ప్రవీణ్. పేదల ఉసురు ప్రభుత్వాలకు మంచిది కాదన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చడం న్యాయం కాదని, వారికి పునరావాసం కల్పించాలని అన్నారు. ఎన్ కన్వెన్షన్ ఒక కూల్చివేతని చూపించి వేలాది మంది ఇళ్లను కూల్చడం అన్యాయమన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ట్యాక్స్ల రూపంలో వసూలు చేసి ఇప్పుడు వారి ఇళ్లను కూల్చడం సరైంది కాదన్నారు. ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలన్నారు. పేద ప్రజలకు తాను అండగా నిలబడతానన్నారు చీకొట్టి ప్రవీణ్. ధ్వంసం చేసే పరిస్థితి ఉన్నది ఇలా రాష్ట్రంలో. మరి నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి సర్కార్ని, పేద ప్రజలకి నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ గా వెళ్ళి కూల్చడంలో ఆంతర్యం ఏముంది? మీరు పేద ప్రజలని ఎందుకు శత్రువు లెక్క భావిస్తున్నారు? పేద ప్రజలకి నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత, టైం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. రంగనాథ్ గారు చెప్తారు ఇళ్లలో మనుషులు ఉంటే మేమేం డిస్టర్బ్ చేయట్లేదని. మరి నిన్న చాలా సంఘటనలు చూసినాను. వితౌట్ నోటీస్, ప్రాపర్ నోటీస్, డైరెక్ట్ వెళ్ళడం, డైరెక్ట్ కొట్టేయడం జరుగుతుంది. మరి రిజిస్ట్రేషన్ టైంలో ఏం చేశారు? కోట్లాది రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేశారు, కోట్లాది రూపాయలు మున్సిపల్ ట్యాక్సులు వసూలు చేశారు, మరి కోట్లాది రూపాయలు కరెంటు బిల్లు, నల్లా బిల్లు అన్ని వసూలు చేసేటప్పుడు మీకు తెలియదా? మరి ఇది ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎఫ్టీఎల్ జోన్లో, బఫర్ జోన్లో ఉంటే మీరు పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసారు? బఫర్ జోన్లో ఉన్న సర్వే నంబర్లు బ్యాన్ చేయొచ్చు కదా, రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మున్సిపల్ పర్మిషన్లు ఎందుకు ఇచ్చారు? మరి నల్లాలు ఎందుకు ఇచ్చారు కనెక్షన్లు? మరి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నా, మరి ఇన్ని కోట్ల రూపాయలు మీరు ట్యాక్స్ రూపాయన దండుకున్నారు ప్రజల దగ్గర, మరి సరైన సమయం ఇవ్వకుండా కూల్చేయడం ఎంతవరకు సమంజసం? పేద ప్రజలు ఎన్నో కలలు కానీ సేవింగ్స్ తోటి, అప్పులతోటి ఇల్లులు కట్టుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్, ఇంకా వేరే వస్తువులు చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీరు డైరెక్ట్ వెళ్ళి టైం ఇవ్వకుండా ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా. ఎవరైతే పర్మిషన్ ఎఫ్టీఎల్లలో, బఫర్ జోన్లలో, మరి ఆ అధికారులపై చర్యలేంది? క్రిమినల్ కేసులు పెడతారు, మరి సస్పెండ్ ఎవరు చేయాలి? మీరే చేయాలి కదా. పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలకి లేఅవుట్ పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? పర్మిషన్లు ఇచ్చిన అధికారుల తప్పు, ప్రజలది కాదు. ప్రజలు ఎల్లప్పుడూ మోసపోతూనే ఉంటారు, ప్రజలను ఎప్పుడూ మోసగిస్తూనే ఉంటారు. మరి అట్లాంటిది మీ ప్రభుత్వం ప్రజల పాలిత అండగా ఉండాల్సింది పోయి మీరు కూడా ప్రజలని హింస పెట్టేది కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. హైడ్రా స్పీడ్ చూస్తుంటే భయపడే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రా సాగిస్తున్నటువంటి చర్యలపైన రాజకీయ నాయకుల నుంచి కూడా విమర్శలు పెరుగుతా ఉన్నాయి. ఈ రోజు బీజేపీ నేత, హిందూ ధార్మిక నేత చీకొట్టి ప్రవీణ్ కూడా హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో నెలకొన్నటువంటి పరిస్థితులపై కూడా చీకొట్టి ప్రవీణ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. హైడ్రా పనితీరు బాగానే ఉంది, కూల్చివేతలు బాగానే ఉంది, కానీ ఎందుకు వారికి పేదలకు టైం ఇవ్వకుండా వారి ఇంట్లో ఉండగానే కూల్చివేతలు చేపడతా ఉన్నారు? అసలు ఎఫ్టీఎల్ బఫర్ పరిధిలో ఉన్నటువంటి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు వారి పైన ఎందుకు దృష్టి పెట్టారు? అధికారులే అనుమతి ఇచ్చి అధికారులే ఈ రోజు కూల్చేస్తే దీంట్లో తీవ్రంగా నష్టపోయేది మిడిల్ క్లాస్ వ్యక్తులు మాత్రమే. కేవలం ఆ ఇల్లును నమ్ముకొని, రాష్ట్రాలను వదులుకొని, జిల్లాలను వదులుకొని ఇక్కడ వచ్చి ఏదో పొట్టగూటి కోసం బతుకుతున్నటువంటి నిరుపేదలపైనే ఈ ఎక్కువ ప్రభావం పడతా ఉంది. ఉన్నత బడా నాయకులు, బడా నేతలకు ఎవరు కూడా హైదరాబాద్ ఈ ప్రాబ్లం అవ్వట్లేదు. నిరుపేదల పైన, మిడిల్ క్లాస్ వారి పైన ఈ ప్రభావం ఎక్కువగా చూపుతా ఉంది. అసలు అనుమతి ఇచ్చినటువంటి అధికారులపై చర్యలు లేకుండా ఎఫ్టీఎల్ పరిధిలో గానీ, బఫర్ జోన్ పరిధిలో గానీ ఆ కబ్జాకి గురి చేసినప్పుడు అధికార యంత్రాంగం ఏం చేసింది? అక్కడ నిర్మాణాలు చేపట్టేటప్పుడు అధికారులు ఏం చేశారు? ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా అక్కడ నివాసం ఉంటున్నారని తెలిసి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి కనీసం హెచ్చరించినటువంటి అధికారులు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడినటువంటి వెంటనే తమ మార్కు చూపించుకునే ప్రయత్నంలో భాగంగా హైడ్రా అని ఒక టీం ని ఏర్పాటు చేసి దాని ద్వారా మిడిల్ క్లాస్ వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. కూల్చివేతల విషయాన్ని తను స్వాగతిస్తాను, కానీ ఈ అనుమతి ఇచ్చినటువంటి అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? నిన్న మొన్నటి వరకు స్వల్పంగా కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే హైదరాబాద్ మొత్తంలో అందరికీ అనుమతులు ఇచ్చారా? ఆ ఇద్దరు ముగ్గురే కీలకమైనటువంటి కారణాల మిగతా అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య పొలిటీషియన్స్, ఉన్నత హోదాలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఏ ప్రభుత్వం వచ్చినా గతంలో బీఆర్ఎస్ గానీ, ఇప్పుడు కాంగ్రెస్ గానీ
ఎక్కువగా నష్టపోయేది ప్రజలే మోసపోతా ఉన్నారు, ప్రజలే అవస్థలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ రోజు ఎంతో సంతోషంగా పైసలు కూడబెట్టుకొని వీళ్ళు అక్కడ ప్లాటింగ్ కొనడము లేదా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడము, వారి కళని నెరవేర్చుకొని ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నటువంటి తరుణంలో హైడ్రా ఈ రకమైనటువంటి చర్యల పేరుతో కూల్చివేయడంపై మాత్రం దీన్ని తీవ్రంగా ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెడు పేరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. హైడ్రా కూల్చాలనుకుంటే హైదరాబాద్ లో అనేక మంది బడా వ్యాపారులవి, బడా రాజకీయ నాయకులవి, సినిమా వారివి, సొసైటీలో పేరు మోసినటువంటి పెద్ద పెద్ద వ్యక్తుల బిల్డింగ్స్ వదిలేసి నిరుపేదలు కట్టుకున్నటువంటి 100-150 గజాలలో ఉన్నటువంటి భవనాలను కూల్చివేయడంపై మాత్రం హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. నిన్న స్థానిక ప్రజలందరూ కూడా సున్నం చెరువు ప్రాంగణంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడము, ఇంట్లో ఉన్నటువంటి సామాన్ని యాజ్ గా బయటికి లాగి రోడ్డు మీద వేసినటువంటి సిచ్యువేషన్, ఇంట్లో ఉన్న అల్మారా, టీవీ, కూర్చోవడానికి చైర్లు, టేబుల్లు అవి ఎలా ఉంటే ఆ రకంగా హైడ్రా వాటిని బలవంతంగా లాగేసి బయట పెట్టి అందరూ వర్షంలో రోడ్డుపై నిలబడి ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా అందరినీ కన్నీటి పర్వతం చేసినటువంటి సిచ్యువేషన్ నిన్న సున్నం చెరువులో నెలకొంది. దీనిపైన రాజకీయ పరమైనటువంటి విమర్శలు కూడా పెరుగుతా ఉన్నాయి. బడా నేతలను వదిలేసి చిన్న నాయకులని, చిన్న సొసైటీలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ వారి పైన పడి ఈ హైడ్రా వారి పైన జులిపించి వారి పైన ప్రతాపం చూపిస్తే బడా నాయకుల జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? జన్వాడలో గాని, హైదరాబాద్ లో గాని అనేక చోట్ల కూడా బడాకు చెందినటువంటి వ్యాపారవేత్తలు, ప్రముఖుల యొక్క ఈ ప్రాపర్టీస్ ఉన్నా కూడా వాళ్ళకైతే నోటీసులు అందజేస్తా ఉన్నారు, నిరుపేదలు అయితే నేరుగా కూల్చేస్తా ఉన్నారంటూ మాత్రం చికోటి ప్రవీణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రెహానా రవితేజ, అంటే ఒక ఎన్కన్వెన్షన్ కూల్చివేతను చూపించి వేలాది ఇళ్లను ధ్వంసం చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు ఆయన. ఆ కామెంట్స్ మనం విన్నాం. బట్ చాలా చోట్ల ఇప్పుడు చెరువులను కబ్జా చేసి కట్టిన ఇళ్లే అందులో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. సో ఎలా చూడాలి దీన్ని? ఎందుకంటే హైదరాబాద్ లో మనం చిన్న వర్షం పడినా చెరువులను తలపిస్తున్నాయి రోడ్స్, మరి దీనికి కూడా సొల్యూషన్ ఉండాలి కదా. సో దీనిపై ఏమంటున్నారు? ఇప్పటి వరకు హైడ్రా స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా బడా నేతలది ఒకరిని కూల్చివేశారంటే అక్కినేని నాగార్జునకు చెందినటువంటి ఎన్కన్వెన్షన్ మీద ఎవరిని కూడా బడా నాయకులు ఇప్పటి వరకు కూడా కూల్చివేసినటువంటి సందర్భాలు లేవు. ఒక్కటి ఎన్కన్వెన్షన్ ని ముందు పెట్టి మిగతా 100 నిరుపేదలవి కూల్చేసి హైడ్రా జులిపిస్తా ఉంది. హైడ్రా పనితీరు బేష్ అంటూ హైడ్రా ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేస్తున్నట్టు కూడా కేవలం ప్రకటనల కోసమే ఈ ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు తప్ప గానీ ఈ 100 మంది కూల్చివేతలో 100 కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయంటూ హైడ్రా ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ఒకవేళ నిజంగానే వారు ఇల్లీగల్ అయితే ఆ ఇల్లీగల్ వాటికి అనుమతి ఇచ్చింది ఎవరు? వారిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు ఉన్న పనంగా అవన్నీ కూల్చివేస్తే వారి బ్రతుకులు ఎట్లా, వాళ్ళు ఉండాల్సినటువంటి వాళ్ళ ఇల్లులు ఎట్లా, వారు ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, హైదరాబాద్ లో ఉండాలా, వెళ్లిపోవాలా? ఒక రకంగా హైదరాబాద్ అంతా కూడా ఖాళీ చేపించేటువంటి ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ సర్కార్ అంతా కూడా చికోటి ప్రవీణ్ ప్రశ్నిస్తూ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అనుమతులు ఇచ్చినటువంటి అధికారులతో పాటు వీరిని ఎవరైతే వీరు నిజంగానే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళైతే వారికి టైం ఇచ్చి నోటీసులు అందజేసి కాంపెన్సేషన్ ఏదైనా ఇచ్చి ఆల్టర్నేట్ ఏదైనా వారికి కల్పించిన తర్వాత కూల్చివేస్తే వారికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా ఇంట్లో నుంచి తీసుకునేటట్టు కొన్ని రోజులు టైం ఇచ్చి వారంతల వారు ఖాళీ చేసి వెళ్ళిపోయేటట్టు వివరించాలి. కానీ దౌర్జన్యంగా ఈ బుల్డోజర్లను తీసుకొని ఇంట్లో ఉండగానే ఒకేసారిగా ఈ కూల్చివేస్తూ వాళ్ళ పానిక్ కి గురి చేస్తా ఉన్నారు. ఎవరైనా పై వయసు పడినటువంటి వృద్ధులు దీంట్లో ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా పానిక్ కి గురయ్యి లేని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చికోటి ప్రవీణ్ వ్యాఖ్యానించి ఈ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది.